తిమ్మాపురంలోని ట్రెజర్ హంట్ చిన్న తిమ్మాపురం గ్రామంలో రాజు, కుమార్, సురేష్, రమేష్ అనే నలుగురు అబ్బాయిలు నిత్యం పోటాపోటీగా జీవించేవారు. స్థానిక రెస్టారెంట్లో ఎవరు ఎక్కువ ఇడ్లీలు తినగలరో, ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆటగాడు అనే వరకు చిన్న విషయాలపై వారు వాదించుకుంటారు. ఒకరోజు ఒక రహస్య వృద్ధుడు గ్రామానికి వచ్చాడు. అతను పొడవాటి తెల్లటి వస్త్రాన్ని ధరించాడు మరియు అతని ముఖం మందపాటి తెల్లటి గడ్డం వెనుక దాచబడింది. అతను ఇంటింటికి వెళ్లి సమీపంలోని అడవిలో దాచిన నిధి గురించి కథలు గుసగుసలాడాడు. వృద్ధుల కథలతో ఆసక్తిగా ఉన్న అబ్బాయిలు తమ విభేదాలను పక్కనపెట్టి నిధిని కనుగొనడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వారు తమ సామాగ్రిని ఫ్లాష్లైట్లు, తాడులు మరియు స్నాక్స్ సేకరించి అడవుల్లోకి బయలుదేరారు. వారు అడవిలోకి లోతుగా ప్రయాణించినప్పుడు చెట్లు పొడవుగా పెరిగాయి మరియు మార్గం ఇరుకైనది. అబ్బాయిలు వింత శబ్దాలు విన్నారు: గుడ్లగూబల హూటింగ్, క్రికెట్ల కిచకిచ మరియు ఆకుల రస్ట్లింగ్. అకస్మాత్తుగా వారు ఒక భయానక భవనంపై పొరపాటు పడ్డారు. భూత్నాథ్ అనే మాజీ నిధి వేటగాడు దెయ్యం వెంటాడుతుందని పుకారు వచ్చింది. ఇది కేవలం అపోహగా భావించి అబ్బాయిలు నవ్వారు. కాని వారు భవనంలోకి ప్రవేశించినప్పుడు వింతలు జరగడం ప్రారంభించాయి. తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి మరియు దెయ్యాల గుసగుసలు హాళ్లలో ప్రతిధ్వనించాయి. అబ్బాయిలు తమ వెన్నెముకలో చలిని అనుభవించారు, కాని వారు నిధిని కనుగొనాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే వారు అతనిని చూశారు: భూత్నాథ్, హాస్యప్రేతాత్మ. అతను తెల్లటి షీట్ ధరించాడు, అతని కళ్లకు రంధ్రాలు కత్తిరించబడ్డాయి. అతను భయానకంగా కంటే వెర్రిగా కనిపించాడు. ఎవరు నువ్వు? రాజు తన భయాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. నేను భూత్నాథ్, ఈ భవనం యొక్క దెయ్యం భయంకరమైన స్వరంతో సమాధానం ఇచ్చింది. నేను శతాబ్దాలుగా ప్రపంచాల మధ్య చిక్కుకున్నాను. నన్ను విడిపించే నిధిని కనుగొనడానికి నాకు మీ సహాయం కావాలి. అబ్బాయిలు మొదట సంశయించారు. కాని భూత్నాథ్ యొక్క వెర్రి చేష్టలు వారిని త్వరగా గెలుచుకున్నాయి. అతను వారికి ఒక మ్యాప్ను చూపించాడు. అది నిధికి దారితీసింది. కాని మ్యాప్ నిగూఢంగా ఉంది మరియు అబ్బాయిలు తదుపరి క్లూని వెలికితీసేందుకు పజిల్స్ మరియు చిక్కులను పరిష్కరించాల్సి వచ్చింది. ధైర్యం యొక్క కీని కనుగొనడం వారి మొదటి సవాలు. భూత్నాథ్ బెలూన్లతో నిండిన గదికి వారిని తీసుకువెళ్లాడు మరియు బెలూన్లలో తాళం దాగి ఉందని వారికి చెప్పాడు. కాని వారు శోధిస్తున్నప్పుడు బెలూన్లు పాప్ చేయడం ప్రారంభించాయి మరియు అబ్బాయిలు తమను తాము అంటుకునే రంగురంగుల గూతో నిండిన గదిలో ఇరుక్కుపోయారు. వారి తదుపరి సవాలు జ్ఞానం యొక్క కత్తిని కనుగొనడం. భూత్నాథ్ వారిని పుస్తకాలతో నిండిన గదికి తీసుకువెళ్లాడు మరియు ఒక నిర్దిష్ట పుస్తకంలోని పేజీలలో కత్తి దాచబడిందని వారికి చెప్పాడు. కాని వారు శోధిస్తున్నప్పుడు పుస్తకాలు షెల్ఫ్ల నుండి పడటం ప్రారంభించాయి మరియు అబ్బాయిలు మురికి టోమ్ల కుప్ప కింద ఖననం చేయబడ్డారు. అడ్డంకులు ఉన్నప్పటికీ అబ్బాయిలు ప్రతి సవాలును అధిగమించడానికి తమ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని ఉపయోగించి పట్టుదలతో ఉన్నారు. వారు కలిసి పనిచేశారు, కలిసి నవ్వారు మరియు నెమ్మదిగా కాని ఖచ్చితంగా స్నేహితులు అయ్యారు. చివరగా గంటల తరబడి అన్వేషణ చేసిన తర్వాత వారు నిధిని కనుగొన్నారు. బంగారు నాణేలు, మెరిసే ఆభరణాలతో నిండిన ఒక చెస్ట్ మరియు ఒక గమనిక. స్నేహం అన్నింటికంటే గొప్ప సంపద. భూతనాథ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను అబ్బాయిలకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు చివరి వెర్రి నవ్వుతో అతను గాలిలోకి అదృశ్యమయ్యాడు. అబ్బాయిలు ఇప్పుడు స్నేహితులు, హీరోలుగా గ్రామానికి తిరిగి వచ్చారు. వారి బంధం గతంలో కంటే బలంగా ఉంది. ఆ రోజు నుండి రాజు, కుమార్, సురేష్, రమేష్ కలిసి ఎన్నో సాహసాలు చేస్తూ తమను ఒకచోట చేర్చిన నిధి వేటను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ సాగారు. చేతిలోని నిధితో బాలురు తిమ్మాపురంలో వీరులుగా తిరిగారు.
గ్రామస్థులు చుట్టుపక్కల గుమ్మగుడారు. వారి సాహస కథలను వినడానికి ఆసక్తిగా ఉన్నారు. అబ్బాయిలు వంతులవారీగా తమ కథలను చెబుతూ వారి ధైర్య సాహసాలను అతిశయోక్తి చేసి గ్రామస్థులను నవ్వించారు. వారు తమ విజయోత్సవ వైభవంలో మునిగిపోతుండగా వారి స్నేహమే నిజమైన నిధి అని అబ్బాయిలు గ్రహించారు. వారు తమ విభేదాలను పక్కనపెట్టి ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడం నేర్చుకున్నారు. మాజీ ప్రత్యర్థి రాజు ఇప్పుడు సమూహాన్ని పట్టుకున్న జిగురుగా మారాడు. తెలివైన కుమార్ పజిల్స్ మరియు చిక్కులను పరిష్కరించడం కొనసాగించాడు. వారిని కొత్త సాహసాలకు నడిపించాడు. ఆటంకాలను అధిగమించేందుకు అథ్లెట్ సురేష్ తన శారీరక నైపుణ్యాన్ని ఉపయోగించాడు. ఇక రమేష్ అనే హాస్యనటుడు చాలా టెన్షన్లో కూడా వారిని నవ్వించాడు. వీరంతా కలిసి ట్రెజర్ హంటర్స్ ఆఫ్ తిమ్మాపురం అనే క్లబ్ను ఏర్పాటు చేశారు. వారు రహస్యాలను ఛేదించడం, అవసరమైన వారికి సహాయం చేయడం మరియు తెలియని వాటిని అన్వేషించడం కొనసాగించారు. ఒకరోజు వారికి తెలియని పంపిన వారి నుండి ఒక రహస్య సందేశం వచ్చింది. వారిని గ్రామ శివార్లలోని పురాతన దేవాలయానికి దారితీసింది. సందేశం ఇలా ఉంది: జ్ఞాన నిధి వేచి ఉంది, కానీ గత సంరక్షకుల పట్ల జాగ్రత్త వహించండి. అబ్బాయిలు ఆసక్తిగా ఉన్నారు. వారు తమ తదుపరి సాహసయాత్రకు సిద్ధమై ఆలయం వైపు బయలుదేరారు. వారు ప్రవేశద్వారం వద్దకు చేరుకోగానే హాలులో ప్రతిధ్వనిస్తూ ఒక స్వరం వినిపించింది. గత సంరక్షకులను డిస్టర్బ్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? కుర్రాళ్ళు నిటారుగా నిలబడి ముందుకు వచ్చే ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు వారు వాటిని చూసినప్పుడు గత సంరక్షకులు